Good morning and welcome back to my channel. I'm Naveen Golden by Telugu best blogger, best YouTuber and best influencer. It's a Friday, okay, and welcome back. And ఇవాళ చింటు గానల్లా ఎవరితో పెళ్ళి ఉంది అదే కథలు నాకు వాళ్ళ రిలేటివ్స్ కాసు వాడు ఒకటే ఎట్లా అంటే వాడు ఎట్లా చేస్తున్నాడంటే వాడు మొన్న వచ్చి ఎంగేజ్మెంట్కి కూడా అట్లనే వేసిండు. కాకపోతే ఎంగేజ్మెంట్కి పోలేకపోయినా, కాకపోతే పెళ్ళికి గ్రూప్లా ఎట్లా అంటే ఇప్పుడు రేపు వెళ్ళి ఇవాళ నైట్ కూడా మళ్ళీ చెప్తున్నారు రావాలి, మళ్ళీ చెప్తున్నాం రావాలి ఎట్లా అంటే వాడు ఇక పెళ్ళి మాదే, మేము లేకపోతే పెళ్ళి కాదు అని చేస్తాడు. సో అట్లా చెప్పినా కూడా పోతాం అనుకో, ఎందుకంటే ఇలా ఫ్రైడే కాబట్టి, ఫ్రైడే అంతా జర ఫ్రీగానే ఉంటారు కాబట్టి, ఫ్రైడే సాటర్డే సండే ఫ్రీగానే ఉంటాం, తెలిసిందే కదా అందరూ. సో యా, వీ ఆర్ గోయింగ్ టు మ్యారేజ్. అండ్ అట్ ద సేమ్ టైం ఇవాళ మన తెలుగు అబ్బాయి శివ పల్వాన్ రెజ్లర్ ఎవరైతే ఉన్నారో ఆయనే నార్త్ వెళ్ళిపోతుండు, హర్యానా వెళ్ళిపోతుండు అనమాట. ఎందుకంటే అక్కడ ఒక క్యాంప్ కింద సెన్స్ ట్రైనింగ్ కోసం ఆయన కాంపిటీషన్ ఆడబోతుండు, రెజ్లింగ్ కాంపిటీషను. సో దానికోసం ట్రైన్ అవ్వడానికి హర్యానా వెళ్తుండు రెజ్లింగ్ ప్రాపర్గా. ఇక్కడ ఏమైపోతుందంటే ఇక్కడ ట్రైనింగ్ దొరకట్లేదా, ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వట్లేదంటే ఇస్తున్నారు. కాకపోతే ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పిల్లము పిల్లలు ఫ్యామిలీ ఇదంతా ఉంది కదా. సో ఇక వీటన్నిటితోని ఆయన ఇంకొకటి ఆయన ఎప్పుడు ఇట్లా బ్యాచిలర్ ఉండలేదు, చిన్నప్పటి నుంచి బ్యాచిలర్ ఉండలేదు అట్లా లైఫ్. ఎప్పుడు ఎవరో ఒకరు ఉన్నారంట ఆయనతో, ఎప్పుడు ఎవరో ఉండి చేయడం ఇదే ఉండేనంట. సో ఇప్పుడు ఎందుకంటే వెళ్తున్నాడంటే ఒకటి గేమ్ ఇంకా బెటర్గా నేర్చుకోవడానికి, అండ్ ఒక్కడే ఉంటాడు కాబట్టి ఫుల్ ఫోకస్డ్గా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా గేమ్ పైనే ఫోకస్ పెట్టడానికి. సో అట్లా చెప్పేసి వెళ్తుండు. ఆయనకు సెండ్ ఆఫ్ ఇచ్చే ఉంది. మళ్ళీ రేపు గౌరవ్ భాయ్ది బర్త్డే ఉంది, ఓకే. సో దానికి ఇవాళ నైటే అంటే 12 బజే కేక్ అని చెప్పించే ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇవాళ స్టేజ్ ఇచ్చి పడేసాం ఇవాళ మొత్తం. ఉంగరం పెట్టిన అనుకుంటారా? ఈ ఉంగరం నాది కాదు, మా అన్నయ్య కస్టమర్దే ఇచ్చిపోయిండు, ఇంకొకరికి ఇచ్చే ఉంది. అండ్ నేను వస్తానట్టు తీసుకోలేదు. సో వీడియో పెడితే మళ్ళీ ఆడబెట్టి ఇదైపోతుంది, మననే మర్చిపోతాం అని చెప్పేసి చేతి పెట్టేసుకున్నాను అంతే. తెలుసుగా మీకు మనది బంగారం దుకాణం ఉంది, మనం జ్యువెలరీ వర్క్ అని చెప్పేసి హైదరాబాద్లో కూడా ఇంకోటి ఓపెన్ చేస్తున్నాం. అంటే ఈయన ఎక్కువ తిండి కానీ అది చెప్తాను నేను ముంగట. వల్లంగి పిట్ట మెల్లగరమంటాం. ఫోన్ చేసి ఏమేమి బాగా ఇంకా రాలని దెంగులు పెడదాం అనుకున్నాను. అప్పుడే వచ్చింది, కొంచెం మొంగడుకొని వచ్చిన అదే అనుకున్నా. అంటే నేను అయిపోయిన ఎగ్జామ్ టైం అది ఇంటర్వ్యూస్ అంతే 10th నుంచి ఉన్నాయి. మళ్ళీ అలా ఇవి ఎగ్జామ్ అంటే మన ఎన్ని ఉన్నాయి? 10th నుంచి 3 సప్లీలు ఉన్నాయి కదా, ఆ సప్లీలు ఉన్నాయి. 20th నుంచి మెయిన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. 20th నుంచి అరే ఇట్లా దుమ్మలు తింటారా ఎగ్జామ్ అయినవి నేను అంటే ఎగ్జామ్లో ఇప్పుడు డుమ్మాలు ఏమి కొట్టాయి. ఎందుకంటే అవి రెగ్యులర్ ఎగ్జామ్లు ఏమో మధ్యలో ఏమి సప్లీలు లేవు, సప్లీలు ముందు పెట్టేస్తారు మాకు. అందుకే సప్లీ టైం ఏ టైంకి ఉంటాయి? సప్లీలు ఏమో ఇంకా రాలే. మధ్యాహ్నం టైం ఉంటే బెస్ట్. సరే ఓకే, లేదు నిజం మనం ప్రీ వర్కౌట్ అయితే చేసుకొని తినేద్దాం, తర్వాత ముచ్చట చేసుకున్నాం. बेटा लाडले जिम चलते आज है बॉक्सिंग नहीं MMA बैग वर के खाली छोड़ फोड़ मारपीट करने का है. चलेंगे जिम బాయ్ తాకల్ గుమ్ 2 ఎగ్జామ్ రాసి మొత్తం రాత్రి గుడుమదాగా ఉన్నాడు. ఇంకా బాయ్ గుమ్ కమ్మలు పెట్టినా రాజు. వాట్ ఇస్ దట్? స్టోన్ ఉన్నా ముందు అది పోయింది, అందుకనే పెట్టినాయి. మంచిగా అనిపిస్తుంది. మంచిదా? ఆడోళ్ళకి చిన్న పోర్లు పెట్టుకుంటారు చూసినావా, ఆ కమ్మలు దిగిపోయినావు చిన్న పోర్లు అవి ఆడోళ్ళకి దింగిపోయింది గాయస్. దింగిపోయిండు. ఈ బండి చూడరు ఎట్లా అయింది, చోదు మొత్తం అట్లుంటుంది. మనం ఏదైనా మ్యాచ్ ఫినిషింగ్ మనలో క్లీన్గా అనిపించింది అనుకో, అది మన బండి కాదు. ఏదైనా దుమ్ముతో మొత్తం అమ్మ ఎన్ని అవుతుందో బండి చూసాను అనుకో, అది మనదే బండి. ఏంటి నువ్వు ఇంకా పడుకోలేదా? పెట్టాలి దెన్ విత్ నైస్ ఫకింగ్ సెషన్.
डन विद अ नाइस वर्कआउट सेशन द पंचम देखो 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 स्वेट देख रहे हो आप लोग देख रहे हो बहुत जल्दी खत्म कर दिया पर अच्छा लगा नॉन स्टॉप मतलब ज़्यादा टाइम वेस्ट नहीं करा इंटेंसिटी के साथ मार दिए एकदम ఇంకా కాదు అది ఇచ్చిపో భయ్యో బోసుడి వాళ్ళు ఇప్పుడే వచ్చిన ఇంటికి స్నానం చేసి మీల్స్ కూడా ఏం పంపించొద్దని చెప్పిన ఇవాళ ఎందుకంటే ఇలా మొత్తం బిజీ బిజీ ఉన్నాం బయట తింటున్నాం కాబట్టి ఫుల్ చీట్ డే పెట్టుకుందాం అని చెప్పేసి మీల్స్ కూడా ఏం పంపించొద్దని చెప్పిన సో ఇప్పుడు స్నానం చేసి బట్టలు వేసుకొని పెళ్ళికి పోయి ఆడికెళ్ళి ఎయిర్పోర్ట్ పోయి సెండ్ అప్ ఇచ్చి మళ్ళీ అటు పోయి అన్నీ పనులని ఓకే హలో బాయ్ ఆల్ సెట్ సేమ్ కార్డు వేరు అప్పుడు వేసుకున్నా వైట్ అండ్ వైట్ అది వేసుకున్నా ఎందుకంటే నార్మల్ పెళ్ళికి వెళ్ళి పోయినప్పుడు నేను ఇట్లానే వేసుకుంటా పెళ్లి కొడుకుకి తక్కువ ఫ్యాక్షనిస్ట్కి ఫ్యాక్షనిస్ట్ అంటున్నాను పొలిటీషియన్కి ఎక్కువ సో అట్లా వేసుకొని వెళ్ళిపోతాను అనమాట కొంచెం సో ఈ బాడుకోవాలి ఇంకా రాలేరు వీళ్ళు రాగానే మనం వెళ్దాం కార్యముట్టలు మాదరు చోత్ ఈ మాగడాలు ఇప్పుడు స్టార్ట్ అయితే రాడు వస్తున్నారు బాయ్ బాయ్ నీదేమన్నట్టుంది కదా పై బయలు బాయ్ టిల్లు తయారైనా మొత్తం డిజిటిల్లు ఇంటికి పోతున్నా కాబట్టి ఒక స్కూప్ వే ప్రోటీన్ చేస్తా బయోజామ్ పర్ఫార్మెన్స్ వే యూనో ఐ యూజ్ దిస్ వేసేసి పెళ్ళికి ఆడ తినేస్తే అది కూడా ఆడ మరీ అంత ఏం ఎక్కువ ఇది చేయకుండా మామూలుగా తినేస్తాను అన్నమాట ఓకేనా సో యా మజిల్ బేస్లో ఏం కొనాలనుకున్నా కూడా నాకు పొడి చేయండి గోల్డెన్ బాయ్ ఎంపీ ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది డిస్కౌంట్ వద్దు అనుకుంటే మీరు బయట ఏమైనా కొనుక్కోవచ్చు బట్ ఐ సజెస్ట్ మజిల్ బేస్ గో ఫర్ ఇట్ దిలీజీ వసాప్ ఇప్పుడు వచ్చినాం పెళ్ళిగాడికి ఇది పెళ్లి మండపం ఈ బికారి మాకడాలు కూడా తింటా అంటే పట్టుకొచ్చిన వీళ్ళందరూ మొత్తం దింగుతుండే అయిపోయింది లాస్ట్ చూడ అవుతున్నా అందరూ మంచిగా తలిగించారు దిలివాడు 3 పూటలు ఒక పూట తలిగించేసిండు ఇది మనది ఇది మనదే ఇది లాస్ట్ది చాట్ డెజర్ట్ ఇది ప్లేట్ ఇది తర్వాత అక్కడ చాలా ఉండే ఇగో ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ ఐస్ క్రీమ్ కూడా తింటుండో నేను ఐస్ క్రీమ్ తినలేదు ఎక్స్ట్రా నైస్ ఇట్ వాజ్ నైస్ లంచ్ ఆడు ఏమంటారు అయిపోయినాడు వద్ద నేను చెప్పిన దానికి అంటే అరే బైక్ కావాలి అని మళ్ళీ డబ్బు కూడా ఆడు కరెక్ట్ చూసేసుకోండి అంటే ఆరెంజ్ కాలగడ్డ అన్నాడు ఇతను కుర్తా చూపాను కదా ఆరెంజ్ కాలగడ్డ అన్నాడు ఇది ఆరెంజ్ తెలిసిందే ఇదేంటి కాలగడ్డ పట్టుకురా చలో బాయ్ ఎక్కడ దగ్గర అయిపోయింది సో ఇప్పుడు మన తెలుగు అబ్బాయి శివబాయిని సెండ్ ఆఫ్ ఏనికి పోతున్నాం నువ్వు కూడా వస్తున్నావు ఇప్పటికి ఎయిర్పోర్ట్ కాడికి రా ఆ డిపార్చర్ కాడ పోయేసి కలిసేసి ఇట్లా పంపించేసి తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోదాం ఆ తర్వాత మళ్ళీ ఇంటికి కాడ దింపేసి నేను అటు పోతాం ఇంకా వేరే ప్లాన్ ఉంది నీకంటే నేనైతే లోనరా మా ఇక్కడ చూసుకో బిగ్ ఫ్యాన్ డన్ యాక్చువల్లీ వాళ్ళు వెయిట్ చేస్తుండే నా కోసం అయినా ఇంకా నాకు ఏమంటారు 5 బజే ఫ్లైట్ ఇప్పుడు 1 గంటనే ఉంది మళ్ళీ ఆయనకు లగేజ్లో ఉన్నాయి అవన్నీ చెక్ ఇన్ చేసి ఉంటుంది సో రప్పారప్పకి కలిసేసి సెటప్ ఇచ్చేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా నేను తర్వాత ఏం ముచ్చడం అనేది తెలిసి చలో భయ్యో ఎప్పుడే వచ్చిన ఇంటికి నా రొటీన్ నేను కంటిన్యూ చేస్తుంటా చూద్దాం ఇక మధ్యలో ఏమన్నా వస్తే అటు వెళ్ళిపోదాం చూస్ भगवान ने ना सब मेरे को ना सब हाइपर दे दिया भाई गुस्सा आता है तो हाइपर गुस्सा आता है प्यार आता है तो हाइपर प्यार आता है और सैड भी होता है ना पूरे हाइपर हो जाता मतलब ఇట్లా గుమ్మ అని చెప్పేసి ముఖం అంతా ఇదైపోతాం అన్నమాట ఇంకొకటి నేను ఎట్లా అంటే ఫేస్ బిల్డ్ చేసుకున్నారా అంటే మనిషిని అంటే లైక్ ఫేస్ బిల్డ్ చేసుకున్నారంటే నా నేచర్ ఎట్లాంటిది ఏం కదా అంటే ఎప్పుడు పక్కన మీద సెటైర్లు వేసి ఆయన గుద్దల పూలు వేసి ఈయన గుద్దల పూలు సపోర్ట్ ఉండం మనం ఎట్లా అంటే మనం వాడు గెలకాడంటే వాడు పచ్చాలు ఇస్తాడు నేను గెక్తి ఇప్పుడు ఏమేమి తీస్తాడో ఏం చేస్తాడో ఏం కత్తాను అని చెప్పేసి సో అట్లాంటి క్యాండిడేట్ అనమాట మనం సో పక్కకి ఎవడనో కూడా పక్క ప్రతిసారి అని గుద్దలు ఏదైనా పుల్లేయాలి ఈయన ఎట్లా గెలకాలి ఈయన ఎట్లా చేయాలని చెప్పి మొత్తం ర్యాగింగ్ చేసుడు అండ్ మొత్తం ట్రోల్ చేసుడు మొత్తం ఇట్లా చేస్తుంటాను అనమాట సో అట్లాంటివి నేను ఎప్పుడన్నా అంటే లైక్
బాధపడకపోయినా కూడా ఇంకా నార్మల్గా ట్రోల్ చేయకుండా కామ్గా నా పనిగా నేను సైలెంట్ ఉన్నాను అనుకో, ఏమైందిరా ముఖం అంతా మొడడ పెట్టుకొని కూర్చున్నావు అట్లా బాధగా ఏమైందిరా అంటారు. అంటే ఈడు పక్కన ఉంటే ఈడు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలా, ఇటు సైలెంట్ ఉన్నాడు అంటే ఈడు ఏదో బాధలు ఉన్నాడు. బాధలు ఉండాల్సిన అవసరం లేదు, సైలెంట్ ఉన్నావు అంటే నువ్వు బాధలు ఉన్నావు అట్లాంటి ఫేస్ బిల్డ్ చేసుకున్నాను నేను. ఇంకొకటి కూడా ఇప్పుడు ఎట్లా అంటే ఎప్పుడు ముడ్డల మజాకులు చేసుకుంటా, ఎప్పుడు ఇది చేసుకుంటూ ఉంటాం కదా. సో ఎప్పుడైనా నేను ఏదైనా ఎమోషనల్ ఏదైనా మాట్లాడినా కూడా ముడ్డలు ఏదైనా ముడ్డ అన్ని ముడ పెట్టుకొని చిల్లు ఉంటావు నువ్వు, నీకేంద్రా బాయ్ బిందాస్గా అంటారు. పూసుడికి కాదురా బాధ అవుతుందిరా బాగా కూడా అంటే పట్టించుకోలేవాడు ఉంటుంది. हंसते चेहरा मतलब ये नहीं है कि हमें तकलीफ नहीं होती, हमें तकलीफ होती है पर हंसते हंसते हम उसको तकलीफ से गुजरते. तो भाइयों अभी टाइम हो रहा है 6 और मैं जा रहा हूँ अभी गौरव भाई को फ्लैट को थोड़े बैठ के चिल करके उसके बाद 12 बजे అట్లా కేక్ కట్ చేయించి ముచ్చట్లేసి కొంచెం ప్రొడక్టివ్ అంటే మేము ఎప్పుడు కలిసినా కూడా కూర్చున్నా కూడా జర ప్రొడక్టివ్ అవుతాయి అనమాట. అంటే లైక్ ఇట్లా ఇంకా ఏమేం చేద్దాం, ఏం కథ ఏంది ఏం కథ అని చెప్పేసి మంచి మంచి టాక్స్ అయితే నడుస్తాయి అనమాట. సో అట్లా కూర్చొని ముచ్చట్లు పెట్టేసి చేసి ఇక 12 అయిన తర్వాత డే చేంజ్ అవుతాయి కాబట్టి అప్పటి కేక్ కట్ చేయించేసి అట్లా చిలుగొడే చూద్దాం. 6 అవుతుంది. సో ఆడు మనోడు ఉన్నాడుగా గుంగురెంటికల్ గొలిగాడు సీనిగాడు, వాడు వస్తుండు. సో అది ఇప్పుడు ఇక్కడికి వస్తుండు. సో వాడు వచ్చే వరకు ఇంక 20 నిమిషాలు పడుతుంది. అప్పటి వరకు ఇంకా వాక్ కొట్టేసి వాడు వచ్చిన తర్వాత అని తీసుకొని స్టార్ట్ అయిపోదాం. ఓకేనా? గదిబడాగా నడుస్తుంది జిందగీలా, నడిపియాలి రా భయ్ ఏదోటి. చాలు చిల్ చాలు నడిపియాలి, చేసుకోవాలి గీకోవాలి. అంటే అసలు ఇల్లు కట్టినప్పటి నుంచి మొత్తం ఏం తిరుగుతలేము, ఏం చేస్తలేము. బ్లాగులు కూడా మీకు అన్నీ ఏమొస్తలేవు చూస్తారు కదా మీరు. కొంచెం ఇదైపోయినాం ఇన్ సెన్స్ వీళ్ళందరికీ దూరం అయిపోయినాం. భయంకు దూరం ఆడ ఉంటే ఎట్లా ఫోన్ చేయగానే చిన్నగాడు ఆడిడు అందరికి ఎందుకు ఉంటారు రమ్మని చెప్పి ఆడిపో మిడిపో ఏం తెంగేస్తుండే. ఇప్పుడు ఈడికెళ్ళి ఆడికి పోయి అవి చేసేవాక టైం సెట్ కాక, లేకపోతే ఆ మూడ్ లేక, అది లేక, మళ్ళా వాళ్ళ పనులలో బిజీ ఉండి, సో అట్లా ఇట్లా ఇదైపోతుంది. బట్ మంచిగా అనిపిస్తలేదు నాకు. అంటే మంచిగా వస్తే ఫిడితే తిరిగే మనిషిని, ఇవి చేసే మనిషిని, చిల్లుకొడే మనిషిని, మంచి దోదులతోని ఇవి చేసే మనిషిని ఎక్కడ ఆ లంగపొక్క లెక్కలు ఈ లంగపొక్క లెక్కలు చేయకుండా మంచిగా ఇంట్లోనే కూర్చునే వచ్చిన ఇంట్లో లేకపోతే ఇంట్లోకి ఇట్లా ఇళ్ళలోనే కూర్చొని ఇంట్లోనే చేసుకుంటా అంత మంచిగా ఉండే టోనీ ఇట్లా ఒకటేసారి సుస్థ అయిపోయేసరికి నాకు కూడా మంచిగా అనిపిస్తలేదు, మీకు కూడా మంచిగా అనిపిస్తలేదు. చాలామంది అడుగుతారు ఈ మీద ఒప్పర్లేక బ్లాగులు వస్తలేదు, ఒప్పర్లేక తిరుగు, ఒప్పర్లేక చెయ్యి, అది ఇది అని చెప్పేసి. యూ పీపుల్ ఆల్సో వాంట్ దట్ సేమ్ ఎనర్జీ ఫ్రమ్ మీ. నేను ఇట్లా అనుకుంటే మీకు కూడా మంచిగా అనిపోయింది నాకు తెలుసు. ఐ నో యూ పీపుల్ లవ్ మీ, యూ విల్ ఆల్వేస్ లవ్ మీ. సో యా విల్ గెట్ బెటర్. ఇంకా చాలా అవుతుంటాయి భయ్ ఈ మనిషికి. ఇప్పుడు ఈ ప్రొఫెషన్ ఇదైతే ఇన్ఫ్లుయెన్సింగ్ది ఇదైతే ప్రొఫెషన్ ఏదైతుందో దీంట్లో అంటే ఇది ఎట్లా అంటే ఇక మనం ఏం గోత్రూ అవుతున్నా కూడా వెనకాల నుంచి ఎన్ని అవుతున్నా ఏం చేస్తున్నా కూడా మనం దాన్ని ఇక్కడ చూపించలేం. ఓకే, ఇక్కడ ఈ కెమెరా ముంగల్కి వచ్చినప్పుడు మంచిగా అట్లనే ఎనర్జీగా అంతే ఎనర్జీగా ఇది చేయాలంటే కొంచెం ఇబ్బంది. అమ్మ పిల్లి ఎంత నల్లగా ఉంది రా భయంగా అనిపిస్తున్నా. ఇటు వస్తాడా ఆడున్నాడు ఆడు గిడ నల్లగా ఉంది బ్యాంచ్ కన్ను ఇట్లా మెరుస్తున్నాయి. రాబడా డబ్బీ దిగుతున్నాడు ఆడు. సో ఎలా తిరుగుతా అన్నమాట. కాకపోతే విల్ గెట్ ఏం చేయడున్నా చూపించలేము. అదే ఎనర్జీతో ఇది చేయాలంటే మనం మనుషులమే కాదు కదా, రోబోలం కాదు కదా. ఇట్లా కెమెరా ఉంచగానే ఎనర్జీ మొత్తం మీద రావాలి చేయాలంటే అట్లా కాదు. సో అందుకే బెటర్ అవుతున్నాం ఇప్పుడు. అన్ని థింగ్స్ బ్యాక్గ్రౌండ్లో బెటర్ అవుతున్నాం. అంటే ఏ పోలేం అనుకో, అన్నీ అనుకోని ఉంటాయి ఎప్పటికి. కానీ ఇక అట్లా కాదురా పోయి అవన్నీ ఉన్నా కూడా దీనికి ఎఫెక్ట్ ఇయ్యరాదు. మా వాళ్ళకి ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ వేయాలి, చిల్లు కొట్టాలి, ఎనర్జీగానే కనపడాలని చెప్పేసి డిసైడ్ అయిపోయి మళ్ళీ బ్యాక్ ఆన్ ద ట్రాక్ అని అడిగి వస్తున్నా. యా విల్ హోప్ బజరంగబలి విత్ us, you people with us, everybody with us, everything will go good. చూడరు ఎట్లా కానివాడు రే మమ్మడిది మీయో అరే మంచు అరే భూషడికి ఆడు చూస్తాడు చూసినావా ఈ సతీష్ పడదేంతో లంబడికి ఆడు వనిరాను అన్నాడు చూసాం. చలో గాయస్ ఇగో వెనకాల ఉన్నాయి గాని అందుకే లేట్ అయింది. ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇంకా తెలుసు గాయస్ ఎవరు లేట్ చేస్తారు దేంగుతా ఈసారి ఏం చేసిన ముందు ఎవరు చేసిరు ఎవరు ఏంది చేసేది ఉండదు, నీదే చేసే ఉంటుంది. తర్వాత బంద్ చేయి భాడాకు తాళం లోపల ఉంది ఆడు తాళమే
లెట్స్ గో 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 సీనిగాడు ఒక మాట అడిగాడు, నీ లెక్క పైసలు నుండి కాదన్నా అని చెప్పేసి అన్నాడు. అంటే టాపిక్ చెప్పాను మొత్తము. అదే చెప్తున్నా. అయితే నేనే అంటే ఈడు ఫోన్ ఛార్జింగ్ ఫోన్ దాంట్లో పెట్టాడు కేసులో, దాంట్లో వైర్లెస్ ఛార్జింగ్ దాని కేసు ఉంది కదా, దాంట్లో పెడితే నేను చెప్పిన కేబుల్ పెట్టుకోరా ఛార్జింగ్ తొందరగా ఎక్కుతుంది నీకు అని చెప్పి అన్న. అంటే అది నాది లైట్నింగ్ కేబుల్ అన్న, దానికి రాదని చెప్పాడు. 3 ఫోన్ కొంటూ రాబోయిను అని చెప్పి అన్న. అంటే ఏమన్నాడు, ఆ మీ లెక్క పైసలు ఉండడం కాదన్నా అని చెప్పి అన్నాడు. అంటే నేను చెప్తున్నాను వానికి, పైసలు ఉండాలన్నా పైసలు సంపాదించాలన్నా మనిషికి కావాల్సిన రెండు. ఒకటి నియత్, మనసులో నియత్ ఉండాలి. ఓకే, ఎవరికి ఇది చేయవద్దు, ఎవరిని ఇది చేయాలనుకోవద్దు, మంచి మనసుతోని నియతి ఉండాలి. ఇంకోటి గుద్దల దమ్ము ఉండాలి. ఈ రెండు ఉంటే మనిషి కంపల్సరీగా సక్సెస్ అవుతాడు, కంపల్సరీగా పైసలు సంపాదిస్తాడు. సో అదే వాళ్ళని చెప్తున్నా, ఈ రెండు పెట్టుకున్నాడు వాళ్ళు ఎప్పుడైతే సక్సెస్ ఆటోమేటిక్ వస్తుంది, పైసా ఆటోమేటిక్ వస్తుంది అని చెప్పేసి. సో అదే మీకు కూడా ఇద్దామని చెప్పేసి కెమెరా ఆన్ చేసినాం. ఓకే, సో కీప్ దిస్ ఇన్ మైండ్. ఏడ పోతాడు ఆ బండి అడ్వాంటేజ్ తీసుకుందాం మనం. ఎట్లా పెట్టినాం చూసినావా, మొత్తం వీటి ఎక్కించి పడితే మొత్తం ఇట్లా డౌన్ అయింది బండి, మొత్తం ఇట్లుంది. ఏం చేస్తాం, మీరు బండి ఇక్కడ పార్కింగ్ అయిపోయింది, ఈ గలీలో పార్కింగ్ లేదు. ఈ ముంగటనే మొత్తం ఇవన్నీ బండ్లు పెట్టారు, ఈ బండి ఈడ ఉంది. ఇక మన బండి ఆ ముంగట కాడ అవునా, చలో గదికి అట్లా జస్ట్ కేమ్ హియర్. పుట్టినరోజు జై జైలు బుద్ధి పాపాయి, అన్న నువ్వెందుకు క్లాప్స్ కొడుతున్నావునా? హ్యాపీ బర్త్డే కరోనా. ఎంఎంఏ వీడు ఎట్లా అంటే వానికి నచ్చిన ఆర్డర్ పెట్టుకున్నాడు, తిందామని బాగా. हथौड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी, 3 बटन से बाहर छाती शाइन मारे प्राउड से।